అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు ఒక సినిమా, మరోవైపు ఒక ప్రాచీన కావ్యం. రెండింటి పేరు ఒకటే, అదే సుమతీ శతకం. అసలీ పేరు వల్ల మొదలైన వివాదమేంటి? ఆధునిక వినోదానికి, మన ప్రాచీన వారసత్వానికి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడసలు విషయంలోకే వద్దాం. ఇక్కడ చూస్తే ఒకటేమో సుమతీ శతకం, మనందరికీ తెలిసిన క్లాసిక్. 13వ శతాబ్దంలో వచ్చింది. నైతికత, సమాజం ఎలా ఉండాలి అని చెప్పే పద్యాలు. ఇంకోవైపు మళ్లీ అదే పేరుతో సుమతీ శతకమని ఒక రొమాంటిక్ కామెడీ సినిమా వస్తుంది. ఒకటి విలువలు నేర్పిస్తే ఇంకొకటి నవ్విస్తుంది. చూశారుగా, పేరొకటే కాని దారులు పూర్తిగా వేరు. సరిగ్గా ఇక్కడే అసలు చర్చ మొదలైంది. మరి దీనిపై సాంస్కృతికవేత్తలు, పెద్దలేమంటున్నారు? తెలంగాణ సాంస్కృతిక శాఖ మాజీ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు చెప్పింది చూస్తే, సుమతీ శతకం అనేది మనకు కేవలం పుస్తకం కాదు, అది మన వారసత్వంలో భాగం. దాన్ని సంబంధం లేని ఒక కమర్షియల్ సినిమాకే వాడటమంటే ఆ వారసత్వాన్ని చిన్నబుచ్చడమే, దాన్ని అపహాస్యం చేయడమే అంటున్నారు. వాళ్ల ఆవేదనలో కూడా ఒక పాయింట్ ఉంది కదా. సరే, ఒకవైపు విమర్శలు ఇలా ఉన్నాయి. మరి సినిమా వాళ్లేమంటున్నారు? ఈ పేరు పెట్టటానికి వాళ్ళ దగ్గరున్న కారణమేంటి? ఆ పేరు వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. సినిమా వాళ్ల వెర్షన్ చాలా సింపుల్. వాళ్లేమంటున్నారంటే, శతకం అంటే 100 పద్యాలు అనే అర్థంలో మేం వాడలేదు. జస్ట్ నంబర్ 100, 100 అనే అంకెని దృష్టిలో పెట్టుకుని టైటిల్ పెట్టామంటున్నారు. అంటే సాహిత్య ప్రక్రియకి, సినిమాకి సంబంధం లేదన్మాట. ఆ 100 అనే నంబర్కి కథకి సంబంధమేంటంటే, ఇక్కడే ఉంది అసలు విషయం. హీరోకి పెళ్లి చేసుకోవాలని భలే ఆశ. కాని పాపం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 99 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు. ఇక ఫైనల్గా ఆ 100వ అమ్మాయిగా వస్తుంది సుమతి. సో 100వ అమ్మాయి సుమతి, అదే సుమతీ శతకం. ఇది వాళ్ల లాజిక్. సో హీరో అమర్దీప్ కూడా ఇదే క్లియర్గా చెప్పారు. పాత సుమతీ శతకానికి మా సినిమాకి పేరు తప్పించి మరే సంబంధం లేదు అని. అంటే వాళ్ళు కావాలనే ఒక క్రియేటివ్ చాయిస్ తీసుకున్నారు. కాని అదే ఇప్పుడు ఇంత పెద్ద తుఫానుకు కారణమైంది. ఈ వివాదం ఒక ఎత్తైతే, దీని వెనుక ఒక నటుడి ప్రయాణం కూడా ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అతను పడిన కష్టం, అతని పట్టుదల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇదిగో ఇక్కడ హీరో అమర్దీప్ జర్నీ చూడండి. 2018లో అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టి 2020లో టీవీ యాక్టర్గా మారి 2024లో బిగ్ బాస్తో అందరికీ మరింత దగ్గరై ఇప్పుడు 2026లో ఏకంగా హీరోగా సినిమా చేస్తున్నారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అచ్చం తన ఇన్స్పిరేషన్ రవితేజలాగే స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు. బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్తో వచ్చిన ఫేమ్ గురించి అతను చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు. బిగ్ బాస్ అనేది ఒక రోజు రాజులాంటిది. ఆ ఫేమ్ను ఓపికగా ఇన్వెస్ట్ చేయాలి. సీజన్లు వస్తుంటాయి, పోతుంటాయి. కాని వచ్చిన అవకాశాన్ని ఎక్కడా, ఎలా వాడుకున్నామన్నదే ముఖ్యమంటాడు. అంటే వచ్చిన పాపులారిటీని తలకెక్కించుకోకుండా దాని ఒక మెట్టుగా మాత్రమే చూడాలనేదే అతని ఆలోచన. అతని మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా అలాగే ఉన్నాయి. సరైన రోల్స్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని ఒప్పుకున్నాడు. తన లైఫ్ స్టైల్ని, చివరికి వాడుతున్న కార్ని కూడా డౌన్గ్రేడ్ చేసుకోవాల్సొచ్చింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా డబ్బు సంపాదించే ఈజీ రూటుకి వెళ్లకుండా ఓపికగా మంచి అవకాశం కోసం ఎదురుచూశాడు. ఇవన్నీ చూస్తుంటే అతని డెడికేషన్ అర్థమవుతోంది. సరే, ఈ సినిమా, ఈ వివాదం ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. నిజానికి ఈ ఒక్క టైటిల్ ఇష్యూ మన ఫిల్మ్ సర్టిఫికేషన్ సిస్టంలో ఉన్న కొన్ని పెద్ద లోపాలను బయటపెట్టింది. అవేంటో చూద్దాం. ఈ సుమతీ శతకం వివాదం అనేది మంచుకొండ కొనలాంటిది మాత్రమే. దీని వెనుక సెన్సార్ బోర్డ్ అంటే సిబిఎఫ్సి పనితీరుపై ఎన్నో ప్రశ్నలున్నాయి. 1. పారదర్శకత. లాల్ సింగ్ చెద్దా లాంటి సినిమాలకు ఏ కట్స్ చెప్పారో కూడా సరిగ్గా పబ్లిష్ చేయలేదని విమర్శలున్నాయి. 2. వారసత్వ పరిరక్షణ. మన సాహిత్య గ్రంథాలను సినిమాల్లో ఎలా వాడాలో చెప్పే ఖచ్చితమైన రూల్స్ లేవు. 3. సాంస్కృతిక మోసధోరణులు. కొన్ని ప్రాంతాల వాళ్లని, కొన్ని కులాల వాళ్లని పదే పదే హింసాత్మకంగా చూపించే సినిమాలను ఎలా అనుమతిస్తున్నారని కూడా ఆరోపణలొస్తున్నాయి. మన చట్టాల్లో ఉన్న ఒక గ్యాప్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకి తిరుపతి లడ్డు, బందరు లడ్డు లాంటి వాటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ ఉంటుంది. మన పసుపులాంటి సాంప్రదాయ జ్ఞానాన్ని కాపాడటానికి డిజిటల్ లైబ్రరీలున్నాయి.
కానీ సుమతీ శతకం లాంటి సాహిత్య గ్రంథాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, అంటే ఎవరైనా వాడుకోవచ్చు. ఈ వారసత్వం మీద సమాజానికున్న నైతిక హక్కులను కాపాడటానికి ప్రత్యేకంగా చట్టాలు లేవు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. సో చివరికి మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒకవైపు క్రియేటివ్ ఫ్రీడమ్, మరోవైపు మన కల్చరల్ హెరిటేజ్ అంటే సాంస్కృతిక వారసత్వం. ఈ రెండింటి మధ్య పోరాటంలో ఆ గీతను గీసేదెవరు? ఎక్కడ గీయాలి? దీనిపై నిజంగా ఆలోచించాల్సిన అవసరముంది.